రామాయణంలో అన్ని కాండాల వల్ల అతి శక్తివంతమైనది, అత్యంత విశిష్టత కలిగిన కాండ సుందరకాండ. ఎందుకంటే సుందరకాండ ప్రారంభమైన దగ్గర నుంచి సుందరకాండ మహేంద్రగిరి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. మళ్ళీ చివరికి స్వామి వచ్చి మహేంద్రగిరి దగ్గరికి వచ్చి రామలక్ష్మణులు తెలుసుకోవడం ద్వారా సుందరకాండ పిలిచబడుతుంది. ఈ యొక్క ప్రారంభం నుంచి ముగించేదాకా స్వామి తన శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శించారు. స్వామి వచ్చిన విపత్తుల్ని, సమస్యలను ఏ విధంగా దాటుకొని ముందుకెళ్ళాలో చూపించారు స్వామి. కాబట్టి మనకి ఏ విధమైన సమస్య వచ్చినా, ఎక్కడికి ఆలయంలోకి వెళ్ళినా సుందరకాండ పారాయణ చేయండి, తప్పకుండా మీ సమస్య తొలగించబడుతుందని చెప్పేసి ఎవరైనా చెప్తారు. కాబట్టి ఈ సుందరకాండలో అంత శక్తి ఉన్నది. సీతారాముల వారి జీవితాలను కనిపించిన మనిషి వాల్మీకి ఒకసారి నమస్కారం చేద్దాం. కూజింతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం. అలాగే ఇంత అందమైన తీయనైన తేట తెలుగులో మనకి ఈ సుందరకాండ జ్ఞాన కథాంతరం మనకు అందించిన సుందరదాస్ బిరుదాంకితులు మా గురుదేవులు ఎంఎస్ రామారావు గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి ఆయన పాదాభివందనము నమస్కరిస్తూ ఈ సుందరకాండని మనం ప్రారంభించుకున్నాం. రామాయణంలో సుందరకాండ కాకుండా మిగతా కాండానికి కూడా కథతో సంబంధించేటువంటి పెట్టాడు వాల్మీకి మహర్షి. సీతారాముని జననం, వివాహం, దాంపత్య చరిత్ర బాలకాండ. పట్టాభిషేక వైభవం, వరాలు కోరుకోవడం, సీతారాముల అరణ్యం వెళ్ళడం వరకు అయోధ్యలో జరిగింది కనుక దానికి అయోధ్యకాండ. సరే, అరణ్యంలో విరాటుని కౌందుని చంపడం, శూర్పణఖ ప్రవేశం, సీతాపహరణం ఇదంతా అరణ్యంలో జరిగింది కనుక దానికి అరణ్యకాండ. సుగ్రీవ మైత్రి, వాలివధ, భూగోళ విశేషాలు, సీతాన్వేషణ ఇదంతా కిష్కింధ. యుద్ధకాండ మనకి ఎలాగో తెలుసుకునే ఉంది కదా. ఈ యుద్ధానికి కిష్కింధకి మధ్య దీనికి సుందరకాండ ఎందుకు నామకరణం చేశారనే దానికి సెకండ్ సుందరకాండ ఎందుకు నామకరణం చేశారనే దానికి ఎందరో పెద్దవాళ్ళు ఎన్నో వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానాల సారాంశం ఏంటంటే, ఆయన ఋషి కనుక 100 యోజనాల సాగరాన్ని లంఘించడానికి విజృంభించిన హనుమంత విశ్వరూపం సౌందర్యం ఇక్కడ ఉన్నది. ఆధునిక నగరాలంటే తలదన్నే లంకానగర సౌందర్యం, ఆ నగరంలో ఉండే నరనారి వంటి పానమతులై పయనించే రాగ సౌందర్యం, లంకేశ్వరుడైన రావణుని రాజస రాక్షస సౌందర్యం, అశోకంలో మూర్తి విభజించిన పతివ్రత ఆశీర్వబడిన జానకి సౌందర్యం, శరణాగతాన పరాయణుడు సత్యధర్మ పరిపాలకుడు జగదేక ధాముడు అయిన శ్రీరామచంద్ర సౌందర్యం, ఆత్మహత్యకు సన్నద్ధమైన జానకీయ మంత్రం ప్రాణరక్షణ సౌందర్యం, అన్నిటినీ మించి రమణీయర్థ ప్రతిపాద శబ్దాలతో, ఉపమాన అలంకారాలతో, ప్రాస క్రీడా శబ్దాలకు ప్రాణదానం చేసే శబ్ద శ్లోకాల సౌందర్యం, ఇన్ని సౌందర్యాలు ఉన్నందునే మహానుభావుడు వాల్మీకి కూడా ముచ్చటపడి దీనికి సుందరకాండ అని నామకరణం చేశారు. దీనికి మరొక పేరు కూడా ఉంది. దీన్ని కార్యసిద్ధి కాండ అంటారు. ఏ కార్యం అయితే మనం సంకల్పిస్తామో, స్వామి నేను ఈ ఇబ్బందులు ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ కష్టం నుంచి నన్ను బయటికి చేర్చండి అని చెప్పేసి సుందరకాండ పారాయణ చేస్తే, పారాయణ చేసినప్పుడు శ్రవణం చేసిన ఎట్టి పరిస్థితుల్లో ఆ కష్టాల నుంచి మనం బయటికి వచ్చేస్తాము. ఈ కొన్ని వందల స్వీయ అనుభవాలతో నేను చెప్తున్నాను. ఇది నా స్వీయ అనుభవం. శ్రీరాఘవం
దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. మీరు చూడండి, హనుమ రామాయణంలో ఎక్కడ కనపడదు. సుందరకాండ గురించి బ్రహ్మశ్రీ శారటి కోటేశ్వరరావు గారు సుందరకాండ యొక్క గొప్పతనాన్ని, సుందరకాండ యొక్క విశిష్టత గురించి మనకు తెలియజేశారు. వారి మాటల్లో మనం విన్నాం. హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం. కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనబడినా, హనుమ పేరు చెప్పినా, హనుమ స్తోత్రం చేసినా, హనుమ యోగ్యం చేసుకున్నా బ్రతుకుతారు. అందుకే ఎటువంటి దానికైనా విరుగుడు ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. ఏలాంటి శరీర జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏలాంటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకు పూజ చేస్తే వెంటనే శని శక్తులు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తారు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తారు. ఆయన లాంటి మహానుభావులు, ఆయన అంత తీరికగా ప్రసన్నమైన వాడు మీకు ఎక్కడ కనపడడు. కాబట్టి సుందరకాండ మహాశక్తివంతమైంది. కాబట్టి మనందరం ఏకాగ్రత సుందరకాండ పారాయణ చేసి ఆయన ఒక ఆశీస్సులు పొంది అందుకోండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణస్సఖః పింగాక్షో అమితవిక్రమः ఉదతిక్రమణస్యైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశదర్పః ద్వాదశైతాని నామాని కవీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీ హనుమాన్ గురుదేవ
పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి నాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుఘర్షణుడు జామవనాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనమునిడే పూర్వాభిముఖుడై రామనామమున పరమసుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే కాయము పెంచే పించి ఎలసే దక్షిణ దిశగా లంక చేరగా పవన కన్నయుని పదఘట్టనకే పర్వతరాజము గడగటవనకే ఫల పుష్పాలు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదురి దీనాలవముల పరుగిడ బెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవాదితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోనని వారధి పడదోసే పురము చేకిరిని పర్వత శ్రేష్ఠుడా కోటున కుంగే పవన తనయుని బలముగని పొంగి తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిన్నుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధిన నీలా దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రికడు పూజ్యుడు నాకు
పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించి తిని నీ సత్కారము ప్రీతి నంది తిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. స్వామి సముద్ర ఉల్లంఘన బ్రహ్మాండంగా వాయువేగంతో ప్రారంభించారు. వస్తున్నారు ముందుకి. సముద్రంలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు మైనాక. పూర్వం పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవి. దేవేంద్రుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలు ఖండించేశాడు. ఒక్క మైనాక పర్వతానికి మాత్రమే రెక్కలు ఉంటాయి. ఎందుకంటే వాయువులను తీసుకొచ్చి ఆ మైనాక పర్వతాన్ని సముద్రంలో పెట్టేశాడు. సముద్రుడు చెప్తాడు మైనాకుడికి, మైనాక భగవంతుని కార్యంలో ఒక దూత నా నుంచి సముద్ర ఉల్లంఘన చేస్తున్నాడు. నేనేం చేయలేదు కాబట్టి నా సముద్రంలో నువ్వు ఉన్నావు. నీ పర్వతంలో బ్రహ్మాండమైన మధుర ఫలాలు కందమూలాలు ఉన్నాయి కాబట్టి ఆయన వానరుడు తేనెలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఆయనకు ఒక్కసారి ఆతిథ్యం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పగానే మారు ప్రశ్న వేయకుండా అలా లేస్తాడు మైనాక పైకి. హనుమంతుడు వాయువేగంతో వస్తుంటాడు. స్వామి అనుకుంటాడు మనకేదో ఆపద వాటిల్లినట్టుందని చెప్పేసి వస్తూ అంత పెద్ద పర్వతాన్ని కూడా తన వక్షస్థలంతో ఒక్కసారి ఢీకొంటాడు స్వామి. ఢీకొట్టగానే అంత పెద్ద పర్వతం కూడా వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. మైనాకుడు వెళ్ళి అడుగుతాడు సముద్రుడిని, ఏమయ్యా నువ్వు రాముడు అన్నావు, దూత అన్నావు, ఆయన ఇంకా నన్ను కొట్టలేదు, ఆయన వక్షస్థలంతో నన్ను ఢీకొన్నాడు, నేను వచ్చి పడ్డాను అంటే నాకు అప్పుడో వృత్తాంతం చెప్తాను వినని. సముద్రంలో నేను నీళ్లు లేక ఎంకిపోయే పరిస్థితుల్లో ఉన్నాను. సముద్రమే నేనైతే నాకే నీళ్లు లేవు. ఆ పరిస్థితుల్లో రామచంద్రుని పూర్వీకుడు సగరుడు అనే చక్రవర్తి, భగీరథుడు సగరుడు వీళ్ళందరూ విశ్వాకాంశం. ఆ సగరుడు అనే చక్రవర్తి నన్ను నీళ్లతో కలకలాడేటట్టు వృద్ధి చేశాడు. నన్ను మళ్ళీ ఆయనకి రుణం తీర్చుకోవాలి కాబట్టి నేనేం చేయలేను. నా సముద్రంలో నువ్వు ఉన్నావు, నీలో కందమూలాలు మంచి మధుర ఫలాలు తేనెలు ఉన్నాయి కాబట్టి చక్కగా వెళ్ళి ఆతిథ్యాన్ని తీసుకోవాల్సింది అనగానే అప్పుడు స్వామి ఇలా మీరు ఆతిథ్యం తీసుకొని కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళవలసింది అనగానే అప్పుడు హనుమంతుడు చెప్తారు, నాయనా నువ్వు ఇచ్చిన ఆతిథ్యాలన్నీ స్వీకరించినట్టే భావిస్తున్నా. ఇది రామకార్యం. రామకార్యం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడ ఆగడం అంటూ ఎక్కడ జరగదు. ఎలా ఉండాలి? యథా రాఘవ నిర్ముక్త శరః, రాఘవుడు వదిలిపెట్టినటువంటి బాణం నిర్ముక్త వినిర్ముక్త ఎప్పుడైతే ఎక్కడైతే ఆగకుండా వెళ్ళిపోతుందో నా ప్రయాణం కూడా అంతే, ఎక్కడ ఆగదు. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వశన విక్రమ, వాయుదేవుడు కుమారుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? గచ్చే తద్గత్యమిష్యామి లంకా రావణ పాలిత, లంకను పరిపాలిస్తున్న రావణాసురుడు. అక్కడ అమ్మ బందీ ఏముంది, అమ్మని చూడటానికి నేను వస్తున్నాను, మళ్ళీ తిరిగి ప్రయాణంలో నీతో మాట్లాడతాను. మైనాక అనగానే మైనాకుడు హనుమంతుడికి నమస్కారం చేసి నీకు అన్ని విజయాలు సంప్రాప్తం ఇక వెళ్ళిరా అని చెప్పేసి హనుమంతుడిని పంపించేస్తాడు. ఇంకా అంతకంటే పెద్ద పెద్ద ఇబ్బందులు స్వామికి ఎదురవుతాయి. స్వామి వాటిని ఏ విధంగా విచ్ఛిన్నం చేశారో మనం చూద్దాం. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెను
పైనుండి సురలు తహతహలాడేవి, ఇరువురిలో ఎవరితో గెలుపనివి. సురసముఖము విశాలమోటదని, సూక్ష్మబుద్ధిగని సమయమిదేనని, క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము దూర్చి విలువై పవన కుమారుని సాహసముగని, దీవించే సురస నిజ రూపముగని, నీలాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగను వేగమెలంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను, రాక్షస సింహిక అట్టవించను, గుహను పోలు తన నోటిని తెరచను, కవివరుని గుంజి మింగదూసెను. అంతట మారుతి సూక్ష్మరూపమున సింహిక ముఖమును సొచ్చి చీల్చెను, సింహిక హృదయము శీలికలాయను, సాగరమున పడి అసురులు వాసెను. వారధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కాళిశూరుడు, నలువంకలను కళ్ళు చూచుచు నిజ రూపముగా మెల్లగా సాగుచు, త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ నిర్మితమైన, స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. స్వామి మైనాకుడికి సర్ది చెప్పి మళ్ళీ ఆయన ప్రయాణం ప్రారంభిస్తారు. బ్రహ్మాండమైన బాయి దగ్గరకు వస్తుంటారు. దేవతలకి ఒక ఆలోచన వస్తుంది, ఇతను ధీరుడైనా ధీమంతుడు కూడా ధైర్యవంతుడా కాదా పరీక్షిద్దామని చెప్పేసి సురస అనే ఒక రాక్షసుని నాగమాతను ప్రేరేపిస్తారు. హనుమంతుని సురస వస్తుంది స్వామికి ఎదురుకుండా వచ్చి, హనుమాన్ నాకు ఈరోజు ఆహారం అయిపోవాలి, నా ఉదయంలోకి వెళ్ళిపోవాలంటే, కుదరదమ్మా, నేను రామకార్యంలో వెళ్తున్నాను, యథా రాఘవ నిర్ముక్తః, నేను ఆగే ప్రశ్న ఉండదు, నేను వెళ్తూనే ఉంటాను. కాకపోతే నీకు కావాలంటే చెప్పు, నీవు నీ అడ్రస్ ఇస్తే వచ్చినప్పుడు నీకు ఆహారం వద్దని తప్పితే ఇప్పుడు ఆగే ప్రశ్న లేదు, అవన్నీ కుదరవు, ఎట్టి పరిస్థితులు నాకు ఇప్పుడే ఆహారం అయిపోవాలని. కానీ రాక్షసుడికి ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది. హనుమంతుడికి ఉన్న ఆలోచన శక్తి, ఆయన తెలివితేటలు, ఆయన ఆలోచన విధానం ఎవరికి రాదు రాదు రాదు. అంత గొప్పవాడు హనుమంతుడు. ఎందుకంటే ఆయన ముందు చూపు ఎక్కువ, ఆలోచన ఎక్కువ, ముందు ఆలోచన చాలా ఎక్కువ. ఒక్కసారి సురసను చూసి కొంచెం ఆయన శరీరాన్ని కొద్దిగా పెంచుతారు. పెంచగానే సురస తన శరీరాన్ని 50% పెంచేస్తుంది. మళ్ళీ స్వామి తన శరీరాన్ని మరికొద్ది పెంచుతారు. పెంచగానే సురస పెద్ద ఆకాశానికి అయిపోతుంది. మొత్తం తన దేహాన్ని మొత్తం ఇచ్చేస్తుంది, మొత్తం 100%. పెంచగానే స్వామి క్షణంలోనే, ఒక్కటే క్షణంలో అంగుష్టుడు అయిపోతాడు, పిడుగులంతటి వాడు అయిపోతాడు. ఒకటే క్షణం. అంత పెద్ద రాక్షసున్నప్పుడు నోరు కూడా అంతే ఉంటుంది కదా, అలా కదులుతున్నవాడు అలా నోట్లోకి వెళ్ళిపోయి ఆ ఉదరంలోకి వెళ్ళిపోయి ఇట్లా ఇంట్లో దిశ బయట వచ్చేస్తాడు. అంత రాక్షసైనా కానీ సురస మాట మీద కట్టుబడి ఉంటుంది. హనుమ, నేను అడిగినట్టు నువ్వు నా ఉదరంలోకి ప్రవేశించావు, ఇక్కడి నుంచి అన్ని విజయాలు సంప్రాప్తవుతే వెళ్ళిరా అని చెప్పేసి సురస హనుమంతుడిని పంపించేస్తుంది. స్వామి మంచి వాయు వేగంతో వెళ్తుంటారు, సముద్రం మధ్యాహ్నానికి వచ్చేస్తారు కరెక్ట్గా. రాగానే ఆయన వేగాన్ని ఎవరో నియంత్రిస్తుంటారు. మనం 120 స్పీడ్లో వెళ్తుంటే బ్రేక్ కొడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది ఆయన వేగం. అంటే అర్థం కావట్లేదు, అంత స్పీడ్లో వెళ్తున్నాను, నా వేగం ఏంటి ఎవరో నియంత్రిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. స్వామి ముందుకి వెనక్కి చూస్తారు.
ఎవరు కనపడరు. ఒక్కసారి సముద్రం లోపలికి చూస్తారు. సముద్రం లోపల ఒక రాక్షసి ఉంటుంది, దాని పేరు సింహిక. అది సురసరాగా మైనాకలాగా మంచిది కాదు, నిజంగా హింసే. సింహిక హింసకు మారుపేరు, దాని పేరు సింహిక. సింహిక వచ్చి ఈరోజు నాకు ఆహారం అయిపోవాలంటే మళ్ళీ చెప్తారు స్వామి. సమాధానం లేదా దండోపాయం మంచిగా చెప్తారు, చెప్తే వినాలి, లేకపోతే అక్కడ చెప్తే అవన్నీ ఏం కుదరవు. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆహారం అయిపోవాలంటే సింహిక తన ఆహారం ఏంటంటే సముద్రం లోపల ఉంటుంది. సముద్రంలో కొన్ని లక్షల జీవరాశులు ఉంటాయి. తిమింగళాలు, రకరకాల జీవులు, జలచరాలన్నీ ఉంటాయి. సముద్రం లోపల ఉన్నదాన్ని ఒక్కదాన్ని ముట్టుకోదు, ఒకదాన్ని భుజించదు సింహిక. ఎవరైతే ధన మార్గాన ప్రయాణం చేస్తారో, సముద్రం మధ్య నుంచి మీద నుంచి ఎవరైతే ప్రయాణం చేస్తారో, పక్షులు ఏదైతే ఆ ఛాయ నీడ సముద్రం మీద పడుతుంది కదా, నీడను పట్టుకొని లాగగానే ఆ జీవి నోటి దగ్గరకు వచ్చేస్తుంది. ఆ శక్తి ఉంది సింహికి. ఎందుకంటే లోపల ఉన్న ఒక్క ప్రాణం ముట్టుకోదు. ఎవరైతే ధన మార్గంలో ప్రయాణం చేస్తారో ఆ ఛాయ నీడ పట్టుకోగానే లాగగానే ఆ జీవి నోటి దగ్గరకు వచ్చేస్తుంది, భుజించి తృప్తి చెందుతుంది సింహిక. ఎవ్వరు వెళ్ళకపోయినా ఎన్ని రోజులైనా అట్లానే కూర్చుంటుంది, కానీ లోపల ఉన్న జీవరాశి ముట్టుకోదు. ఎందుకంటే స్వామి మహాదేహం కదా, బ్రహ్మాండమైన ఆహారం, మంచి ఆహారం దొరికింది నాకు, బ్రహ్మాండం 10 రోజులకి సరిపోతుంది దొరికిందని చెప్పేసి లాగుతుండగానే స్వామి గర్జిస్తారు, కింకరిస్తారు. కింకరించగానే ముందుకు వచ్చేస్తుంది సింహిక. చెప్తారు 2 సార్లు ప్రయాణం. అక్కడ మహేంద్రగిరి దగ్గర ప్రారంభించిన ప్రయాణం ఎక్కడా వెళ్తూనే ఉంటుంది. వెళ్తూనే మాట్లాడుతుంటారు, నాకు ఆహారం అయిపోవాలంటే కుదరదమ్మా, వెళ్ళాలంటే మళ్ళీ ముందుకు వస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఉదయంలోకి వెళ్ళొద్దని చీల్చి పడేసి సింహికని అర్థం చేస్తారు. అంత పెద్ద రాక్షసి సింహిక, పెద్ద కలిమ. సముద్రం మొత్తం రక్తసిక్తం అయిపోతుంది, రక్తంతో వెళ్ళిపోతుంది సముద్రం అంతా కూడా. అంత పెద్ద రాక్షసే. స్వామి వాల్మీకి ఏం చెప్పారంటే, మనకంటే ఎవరైతే ఉన్నత స్థానంలో ఉంటారో వాళ్ళని చూసి అసూయపడే మనస్తత్వం ఎవరిదైతే ఉందో అది సింహిక. ఎందుకంటే మనకంటే ఎత్తుగా ఉన్న వాళ్ళని చూసి, అందరికీ వాళ్ళని చూసి ఈర్ష్యపడేవాడిని స్వామి సింహికతో పోల్చారు వాల్మీకి మహర్షి. ఎందుకంటే స్వామి పైన ఉన్నారు, సింహిక కింద ఉంది. అంతమంది నిజంగానే సింహిక చనిపోతుంది. స్వామి లంకకి చేరుకుంటారు. చక్కగా స్వామి సాయంత్రం 6:30 సమయంలో చేరుకున్నారు లంకకి. ఈవినింగ్ చక్కగా చల్లగా ఉంటుంది లంక, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ చిన్న బురుజులకు ఉన్న గంటలు అట్లా చిన్న శబ్దాలు చేస్తుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే విశ్వకర్మ నిర్మించింది లంక, సామాన్యం కాదు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. పక్కన సముద్రం ఉన్నా కానీ హోరుగాలి రాకూడదు లంకలోకి. ఎందుకంటే సముద్రానికి రావాల్సిన భయం. గాలి చల్లగా ఉండాలి, మనం ఏసీ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉండాలి. ఊరికే సౌండ్, పెద్ద సౌండ్ రాకూడదు. అట్లా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటుంది చక్కగా. స్వామి కూడా చక్కగా దిగగానే అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఇట్లాంటి ప్రదేశం కూడా ఎక్కడైనా ఉంటుందా, ఎంత ఆనందంగా ఉంది, ఎంత చక్కగా ఉంది. మొదటి ఫలాలు చక్కగా బ్రహ్మాండమైన అన్ని రకరకాల తియ్యని ఉదకం, అసలు రకరకాలుగా ఉంటుంది లంక, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా బాగుంది, ఇంత అందంగా ఉంటుందా ప్రదేశమైనా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆలోచించి మనం వెళ్ళిపోదాం. 6:30 సాయంత్రం పూట చీకటి పడే సమయం అనుకొని మనం వచ్చిన కార్యక్రమం పూర్తి చేద్దాం. ముందర ఫస్ట్ మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి చక్కగా లోపలికి వెళ్ళిపోయి అమ్మవారిని చూసుకొని మళ్ళీ చక్కగా బయటకు వచ్చేసి మనం స్వామికి చెప్పేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ సూర్యే చాస్తౌ గతౌ రాత్రో, తనలో తన అంతరాలు చేస్తున్నారు. సూర్యే చ అస్తౌ గతౌ రాత్రో దేహం సంక్షిప్య మారుతి. మొత్తం ఆకారాన్ని అంతా మార్చేశారు. మొత్తం చిన్న
ఇవ తెల్ల పిల్లి పిల్లలాగా, పిల్లి కాదు ఇవ, కోతి పిల్లి లాంటి కోతి తెల్లగా ఉన్నారు స్వామి, అందంగా చక్కగా ఉన్నారు. ఒక్క 2 కళలు మాత్రం పిల్లి కళ వేసుకున్నారు స్వామి. పురుషకంసక మాత్రాసన్ అంటే అంతా ఆకారంతా వనరాకరమే. ఒక 2 కళ్ళు మాత్రం పిల్లి కళ్ళు వేసుకున్నారు. ఎందుకంటే వానరాలకి పోతుంటే రాత్రి కూడా కళ్ళు కనపడవు సరిగ్గా. రాత్రి పూట కళ్ళు కనపడేది పిల్లికే. ఆయన ఆలోచన విధానం చూడండి, ఎంత ఆలోచన బ్రహ్మాండమైన మహానుభావుడు, సామాన్యుడు. అన్యథాసరణాస్తి అని ఆయన పాదాలు పట్టుకుంటే ఎట్లయితే ఆయన సముద్రం కట్టడం మల్లందని కూడా కష్టాలు వచ్చి సముద్రంలో దాటి తీరుతారు. ఇది నా స్వీయ అనుభవం, 100 సార్లు చెప్పిన ఇదే చెప్తాను. అయితే లోపలికి ఇంకా వెళ్ళము, ఇంకా ఆయన ఆకారాన్ని మార్చుకున్నాడు. చక్కగా చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక రాక్షసుడు, దాని పేరు లంకిణి. కష్టం కేనచకారేణ ఇహప్రాప్త వనాలయ, కష్టం కొంత ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు? కేనచకారేణ, ఏ కార్యం మీద వచ్చావు? ఇహప్రాప్త వనాలయ, వనాలయ అంటే వనంలో సంచరించేవాడ, ఓ వానర ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ కార్యం మీద వచ్చావు? గాలి కూడా రావాలన్నా నా అనుమతి తీసుకొని వెళ్ళాలి లోపలికి. నువ్వు వానరుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, ఏం లేదమ్మా, ఇక్కడ ఏదో మొదలు పొలాలు ఉంటాయని వాళ్ళు ఎవరో చెప్తాను, అది తీసుకుందాం వచ్చాను. నేనేం చేయనమ్మా, నేను ఒక పొలం తినేసి వెళ్ళిపోతాను. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా నువ్వు? నేనేం చేయనమ్మా నేను, ఎందుకంటే లంకిని ముందు మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే అంత పవర్ఫుల్ రాక్షసి లంకిని. ఈయన రాక్షసులు అంటే ఇంక దొంగలాగా ఇంక లెక్కలేదు రాక్షసులు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? లంకిని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. నన్నే మాట్లాడతాను నువ్వు? అహంతు అహంకారంతో భగవంతుని విషయంలో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ సమయం దగ్గర పడండి. అహంతు లంకా స్వయమేవ ప్లవంగమా, లంకా నగరానికి అధిష్టాన దేవతను నేను, నా పేరు లంకిని. నన్ను రావణాసుడు ఇక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా రిక్రూట్ చేశాడు. నేను ఇక్కడ సిఎస్ఓ, నేను ఇక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. అంటే నేనేం చేయనమ్మా, నేను 2 పొలాలు తీసుకొని వెళ్ళిపోతానమ్మా అంటే 2 పళ్ళు తీసుకొని వెళ్ళిపోని నవ్వుతూ మాట్లాడుతూ స్వామి అప్పుడు ఇంతవరకు నా ఒంటి మీద చేసే ధైర్యం ఎవరికి లేదు. ఫస్ట్ టైం నువ్వు వేసావని చెప్పేసి ఎడమ చేయి బిగిచి ఒకటే పడిపోతారు అంతే. ఆవిడకి రావణాసురుని బ్రహ్మదేవుని శాపం వల్ల రాక్షసుగా జన్మిస్తుంది. అప్పుడు శాపం పెట్టగానే అడుగుతుంది బ్రహ్మని, స్వామి మీరు శాపం అయితే పెట్టారు, నాకు శాప విమోచనం ఏంటంటే భగవంతుని కార్యంలో ఒక దూత వస్తారు, ఆయన కూడా వానరాకారంలో ఉంటారు. అది కూడా ఎప్పుడు తెలుస్తుంది నీకంటే ఎప్పుడైతే ఆయన చెయ్యి నిన్ను టచ్ చేస్తుందో అప్పుడు నీకు ఏ రూపం పోతుంది అనగానే నాకు అర్థమైంది స్వామి, ఆ భగవంతుని దూత మీరే అనుకుంటారు. నాకు తెలిసిపోయింది, నేను ఒక్క లోకాల్లో బ్రహ్మాండంగా స్వర్గలోకంలో ఉండేదాన్ని, నాకు బ్రహ్మదేవుని శాపం వల్ల ఇక్కడికి వచ్చాను, నాకు అర్థమైంది. కానీ సీతమ్మవారు ఎక్కడ ఉందో చూసి, ఎందుకంటే ఈవిడ కూడా తెలియదు సీతమ్మవారు ఎక్కడ ఉందో, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ కూడా తెలియదు సీతమ్మవారు ఎక్కడ, ఎందుకంటే అంత ఇంటెలిజెన్స్ రావాల్సింది. అక్కడ పెడతారు, అక్కడ మార్చి ఇక్కడ పెడితే ఇక్కడ వాళ్ళని అక్కడ వేస్తారు, డ్యూటీలు అన్నీ మార్చేస్తుంటాడు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి బయటకు పోతుందో భయం. అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి లంకలో ఆయన కంటి మీద నిద్రలేదు, ఎక్కడ ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుందేమో భయం. అప్పుడు ఈ విషయం రావణాసుడు అంతమందించి నువ్వు అమ్మవారిని తీసుకువెళ్ళాలని చెప్పిన వెంటనే తరుస్తుంది. స్వామి లోపలికి వెళ్తారు. లోపల లంక ఎంత అందంగా ఉందో, ఎంత బ్రహ్మాండంగా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. అనిల కుమారుడా రాత్రి వేళ
పెళ్లి వలె కొంచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కటువరుగాంచెను. గర్జన సేయుచు అటగించెను. కొండ కోనల తిరుగాడు పోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావయ్యున్న. లంకను నేను లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువున తీతును. కదలక మెదలక నిజము పలుకుమని లంక ఎదుర్కొనే కపికిశోరుని. అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చితిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే, ఉరముగాంచినే మరలి కోనులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగాని లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచను. సింహనాదమును మారుతి చేసెను. కొండంతరతన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే. ఒకే పోటున లంకను కూల్చే. కొండ మండల రక్కసిదుల్లే కనులప్పగించి నోటిని తెరచే. అవలను సంపుట ధర్మము కాదని లంకను విడిచెను మారుతి దయ్యకొని. ఓ బల భీమా వానరోత్తమ, నేటికి నీచే ఓటమెరిగి తిని. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమసగినని. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలముగా అంతమొందెదరు. ఇది నిజమౌనని నీదే జయమని లంకా రాక్షసి పంపె హరీసుని. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. కోట గోడ అవలీలగ తాకను. కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను. ముందుకు సాగెను. ఆణిమోచ్చముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల. వెన్నెలలో లంకాపురి శోభను సోదరగా హరేశుడుగాంచెను. సువర్ణమయ సౌధరాజముల ధగధగ మెరసే ఉన్నత గృహముల. కళకళలాడే నవ్వులలు మంగళకరము నృత్య గీతములు. అప్సరసల మరపించు మదవతుల త్రిష్టాయి పలుకు గానమాధురులు. వెన్నెలలో లంకాపురి శోభను సోదరగా హరేశుడుగాంచెను. సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితము సింహద్వారము. పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము. నృత్యముదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంతులము. లంకేశ్వరుని దివ్య
భవనమది శోధనగా పరేశుడుగాచెను. అత్తరు పన్నీట జలకములు కాలగలు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింధ్యామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా పరేశుడుగాచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ లే పలికిన సీతారామ కథ. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల పెంచినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీర్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు ఉంది. నేలను తాకగా నిలచియుండునది రావణ భవన మధ్యముననున్నది వాయుపదమున ప్రతిష్ఠితమైనది మనమున తలచిన ప్రీతి పోగలది దివి నుండి భూమికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు ఉంది. లంకారీసుని ప్రేమ మందిరము రత్నఖచితము హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభాగ్య పదార్థ సమూదము ఆయా పరిమళ రూపానిలము అనిరాత్మయుచే ఆఘ్రాణితము పుష్పకమందు రమణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరు ఉంది. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మూసు బ్రహ్మరములు నిమిలితా విశాల నేత్రములు నిశాము కొలిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల పూరరావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రమణ మందిరం మరి మారుతిగాంచెను అచ్చెరు ఉంది. రావణుడు రణమందున గెలిచే శ్రీలందరిను లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రజర్షి కన్యలు సీతదాత వారందరు కన్యలే రావణుమెచ్చి వరించిన వారలే పుష్పకమందు రమణ మందిరం మరి మారుతిగాంచెను అచ్చెరు ఉంది. శ్రీ హనుమాన్ గురుదేవుడు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ.
ఐరావతము దంతపు మొనలతో ఓరున్న పొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెతకే మారుతి ఆశతో నిలపరాశివల్ నల్లని వాడు దేశమ సోక్కుల రోహితాక్షుడు రక్త చందన చర్చిత గాత్రుడు సంధ్యారుణగన తేజోవంతుడు సతుల కూడి మధుగోలినాడు ప్రతిగేడు సలిపి చూనినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెతకే మారుతి ఆశతో అందుకవంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచ్చిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారురూపిణి ప్రాణుల పురాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి మండోదరిని జానకి అనుకుని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను కొట్టి భుజములు తట్టి స్తంభముల దసి క్రిందకి భూమికి పల్లకీలు కొట్టి చుమ్ముల చోటి చంచలము కవి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. స్వామి లంకలో అమ్మవారి గురించి తీవ్రంగా అన్వేషిస్తున్నారు. అమ్మ జాడ ఎక్కడ కనపడలేదు. వెతకంగా ఒక ఆవిడ కనపడుతుంది. ఆవిడని చూసే కొద్దీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న దౌర్భాగ్య అందరినీ చూడలేని పరిస్థితి, అక్కడంతా కామాలు కాబట్టి ఆ పరిస్థితి ఉన్నది నేను చూడలేను. ఆవిడ మాత్రం మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈవిడే సీతామాత ఏమైనా అనుకుంటాడు. కానీ వాస్తవం అంటే ఆవిడ మండోదరి పంచకన్య. నీకు చెప్పి ఉన్నాను గతంలో. సీత, ద్రౌపది, తార, మండోదరి, అహల్య వీళ్ళని వివాహాలైన కానీ కన్యలు అంటారు, పంచకన్యలు. వీళ్ళందరూ ఒకే రకమైన శక్తిత్తులు కలిగి ఉంటారు, ఒకే రకమైన ఆకారాలను కలిగి ఉంటారు. వాళ్ళు అంతా సీతామాత అక్కడే ఉంటారు, ద్రౌపది ఎలా ఉంటుంది, తార, మండోదరి, అహల్య అందరూ ఒకే రకంగా ఉంటారట. రాముడు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఆవిడ సీతామాత అనుకున్నాడే కానీ పంచకన్యల గురించి హనుమంతుడికి తెలియదు. పాపం తెలియక ఆవిడ్ని సీతామాత అనుకుంటాడు. తర్వాత ఎప్పుడైతే మండోదరి రావణాసుడి యొక్క సేన మందిరం పడక గదిలోకి పెడుతుందో బాధపడిపోతారు స్వామి. అయ్యో అమ్మని ఎంతగా తప్పుగా ఆయన చేసుకున్నాను, పాపిడైపోయింది కదా, ఎంత తప్పుగా నేను అర్థం చేసుకున్నానని చెప్పేసి బాధపడుతుంటాడు. మళ్ళీ తల్లి గురించి తీవ్రంగా మళ్ళీ అన్వేషిస్తుంటాడు. రాముని సీత ఇటులుండునా, రాముని సీత ఇటులుండునా, రావణుదేవి శయనించునా, రాముని మాసి నిదురించునా, భుజించునా, భూషణములు దాచునా, పరమ పురుష
మారుతి వదచుచు వెదకసాగెను. ఓవగరాని తావుల గోతి చూడగరానివి ఎన్నో చూచితి, నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించితిని. రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచితిని. ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతులతోడా సీతయుండగా వారల చూడగా వెదకుటలాగా మనసున ఏమి వికారమునొందగా నిర్కామముగా వివేకము వీడగా సీతను వెదకుచు సూచితి గాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థంగాని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు పాములు తిన్నలు రచ్చవీధులు మేడలు మిద్దెలు ఇల్లు కోనెలు సందులు కొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వదచే. సీతామాత బ్రతికియుండును క్రూర రాక్షసుల పాల్పడియుండును. తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండును అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తాముల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వదచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడున్నడు, ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాచినంతనే సుగ్రీవాదులు మరియకమానరు అని చిందించుచు పుష్పకము వీడి మారుతి చేర ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను కిష్కింధకి పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరదను. లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృత నిశ్చయుడై నలుదిశలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతి రాజను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశారు చాలు దేవులకు. ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్రమరుద్గణములకు వాయునందనుడు వందనముడే అశోకవని చేరను వడి వడి. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలి
పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. స్వామి మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టారు. అందరూ మండోదరి తర్వాత మళ్ళీ కలిగి తిరుగుతున్నారు. అంతా అన్ని రకాలుగా ఎక్కడైతే దోవలు బావులు అన్ని రకరకాలుగా ఎక్కడైతే చూడాలి అక్కడ వెతుకుంటూ వెళ్తున్నారు. అమ్మాయి ఎక్కడ కనపడలేదు. వెతుకుతున్నారు. వెతికి ఒక్కసారి ఆలోచిస్తారు. ఇంతగా తల్లి గురించి అన్వేషిస్తున్నాను, నా ప్రయత్నంలో నేను చేసిన లోపం ఏంటి? అమ్మ జాడ నాకు ఇప్పుడు ఎందుకు కనపడలేదు? నేను ఏదో లోపం చేసి ఉంటాను, అందుకని అమ్మ కనపడలేదు అని చెప్పేసి ఒకసారి ఆలోచించి నా ప్రయత్నంతో సాధిద్దామనుకున్నాను, నా ప్రయత్నంతో సాధించాలని అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన అన్నింటిలో నేను సాధించాలని తెలుసుకున్నాను. ఇప్పుడు నేనే సాధించి స్వామికి చేద్దాం అనుకున్నాను. ఆయన ఆజ్ఞ లేని అమ్మ నాకు కనపడదని తెలిసిపోయింది. కాబట్టి నా ప్రయత్నంతో నేను అంతా తిరిగాను, అమ్మ జాడ నాకు ఎక్కడా కనిపించలేదు. నా కృషితో సాధించలేనిది భగవంతుని కృపతో సాధించగలను. నేను ఎంటర్ కావడం చేయాల్సింది భగవంతుని ప్రార్థిస్తే ఎక్కడ కావాలి. భగవంతుని ప్రార్థించినందుకు అమ్మాయి కనపడలేదు నాకని నమస్కారాలు ఇస్తున్నారు స్వామి. అనంతరం నమోస్తు రామాయ సలక్ష్మణాయ. సర్వసాధారణంగా మనం సీతారామ లక్ష్మణులు కలిపి ప్రార్థన చేస్తాం, కానీ సీతమ్మ వారిని పక్కన పెట్టాడు. ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. తొలి పరిచయంలోనే చెప్తాడు రామచంద్రమూర్తి లక్ష్మణుడికి, లక్ష్మణ ఇతడు సామాన్యుడు కాదు, నవవ్యాకరణ విశాలుగా అద్భుతమైన వైయాకరణి, సాహిత్యంలో చాలా పరిజ్ఞానం ఉంది. ఆయనకి ఏ మాట్లాడ ఎక్కడ ఉపయోగించాలో తెలుసు, ఏ వాక్యాన్ని ఎట్లా వాడాలో తెలుసు, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో తెలుసు. సామాన్యుడు కాదు లక్ష్మణ, ఇతను నీకు కొద్దిగా కోపం ఎక్కువ ఉంది, నువ్వు జాగ్రత్తగా మాట్లాడగలుగుతుందో మాట్లాడేటప్పుడు అని తనంతటి వారి లక్ష్మణ స్వామితో రామచంద్రమూర్తి చెప్తాడు. తొలి పరిచయంలోనే కనపడుతుంది చూడండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీ చ తస్మై జనకాత్మజాయ. లక్ష్మణుడితో కూడిన రామచంద్రమూర్తికి నమస్కారం. లక్ష్మణుడి యొక్క వివేకము, లక్ష్మణుడి యొక్క భక్తి నాకు కావాలి. అమ్మ దర్శనం నాకు జరగాలి. దేవీ చ తస్మై జనకాత్మజాయ. జనకాత్మజాయ అంటే జానకి. జనకుడు మిథిలలో యజ్ఞం చేస్తూ యజ్ఞభూమిని దున్నుతాడు. మిథిలో జనక మహారాజు యజ్ఞభూమిని దున్నుతున్నప్పుడు మిథిలో నాగేడు చల్లో ఆవిడ బిడ్డగా దొరుకుతుంది సీతామాత జనక మహారాజు. అది కదా ఆవిడ జీవిత వృత్తాంతం. అప్పుడు తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు. అది ఆవిడ జీవిత వృత్తాంతం. తండ్రికి అనుకోకుండా కనపడి ఇలా ఆనందాన్ని కలిగించావు తల్లి, ఈ బిడ్డ కూడా వస్తున్నాడమ్మా. తండ్రికి ఇచ్చాడు ఆనందం, బిడ్డకు కూడా. ఈ బిడ్డ తండ్రి ఎలా ఆనందించావు, ఈ బిడ్డ కూడా నువ్వే కనపడి నువ్వే ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పేసి నమస్కారం చేసుకుంటున్నాడు. ఇంకా అందరికీ నమస్కారం. నమోస్తు రుద్రేంద్ర యమానేభ్యః, నమోస్తు రుద్ర. ఇదే సరిపోయింది కాదని. ఇంద్ర యమః అనిలేభ్యః, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. చంద్రుడికి, సూర్యుడికి, అగ్నిదేవుడు, అనడభ్యాముల నాన్నగారికి అందరికీ నమస్కారం చేశాడు. ఇది రామకార్యం, స్వామి కార్యం. నాకు అమ్మ జానకి మాతే కనపడాలి, నాకు ఆవిడే కనపడాలి అని చెప్పేసి నమస్కారం చేసుకుంటూ చిన్నవాడు వృషభంశక మాత్రాసన్ తెల్లగా ఉన్నాడు. అవతారం అంతా చల్లగా తెల్ల పిల్లగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు స్వామి. అక్కడ కూర్చున్నాడు స్వామి. అక్కడ పూలన్నీ మొత్తం అశోకంలో రాలిపోయి మొత్తం పూలన్నీ ఆయన మీద పడిపోయినాయట. పూలతో కంప్లీట్గా కవర్ అయిపోయినట్ట స్వామి. ఎవరన్నా ఒక పూల చెడుని తీసుకొచ్చి అక్కడ పెట్టేదామని అంత అందంగా ఉన్నారు. అటు చూశారు, అటు ఒక భవనం,
దగ్గర ఒక చెట్టు కింద ఒక ఆవిడ కూర్చొని ఉంది. చెట్టు దగ్గర చంద్ర కాంతితో ఉంది. ఆవిడ చంద్ర రేఖలాగా ఉంది, సన్నగా ఉంది, నివుడుగొప్పిన నిప్పులాగా ఉంది, అగ్నిదేవతలాగా శోభిస్తూ ఉంది. ఇక వేరే ఆలోచన లేదు. ఆవిడే జానకి మాత, ఆవిడే సీత అనుకుని స్వామి నిశ్చయం చేసుకొని మళ్ళీ లంకలో అక్కడ అమ్మ గురించి చూస్తున్నారు. విరితేనియలు రోలు భృంగములు ఇందారగసేయు జంకారములు లేచి ఉరాకుల మెసపు కోయిలలు పంచమ స్వరముల పలుకే పాటలు పొరుడు వీపి నాట్యమాడు నెమళ్ళు కిలకిలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి చెన్ను సీతను కనుగొన కవి కిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుతూ సాగెను పువ్వులు రాయను తీగలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై పడెను పూలపై రాల పవన కుమారుడు పుష్పరథములే మనమున తోచడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన పూలనిన ఉదీవియలనిన జానకి చెంతో మనసోలని పద్మపత్రముల పద్మాక్షుని గల పద్మాదనముల కొంత చేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతందున్నది శోభిల్లు శించుప కరుషాకలపై మారుతి కూర్చొని కలయదూసెను శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ పలికిన సీతారామ కథ. సుందరమైన అశోకవనమున తను కూర్చొని తరు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపాక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివృదాపిన దిక్కుకణమును చిక్కిన వనితను మారుతి కాంచను రాక్షస వనితల క్రూర బలయమున మాసిన పీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును పతి వియోగ సుతాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వీడినే తూర్పుల సెగలను దక్కే అగ్ని జ్వాలను చిక్కిన వనితను మారుతి కాంచను రాక్షస వనితల క్రూర బలయమున నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమార్చను కాంతులకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె ప్రళయుగాంతను పుణ్యము తరిగే దివి నుండి దారి శోక జలధిపడి మునిగిన సారను చిక్కిన వనితను మారుతిగాంచను రాక్షస వనితల క్రూర బలయమున
పతి చెంతలేని సతికేలనని సీత సోముల దహించే శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు రత్న ఖచ్చితము హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు కలిగిన ఆభరణములు గుర్తించ మారుతి సర్వసులక్షణ లక్షిత జాత సీతగాతమరి ఎవరి మాత కౌసల్యా సుప్రజా రాముని సీతగాతమరి ఎవరి మాత మనమున కవిందు మేఘశ్యాముని సీతగాతమరి ఎవరి మాత ఆహా కంటి కనుకొంటి సీతనని పొంగి 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 మారుతి శ్రీ హనుమాన గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఊరు నిండిన పొలమునందున నాగేటి చాలున జనవందన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కారు సమానము త్రైలోక్య రాజా లక్ష్మీ సహితము అంతటి మాతగా కాని కాలమని మారుతు వగ చేసి తను కనుగొని శత్రుతాపకరుడు మహాసూరుడు సౌమిత్రికి పూజురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీరఘురాముని ప్రియసతి అయిన పతి సన్నిధియే సుఖమనించి పదునాగేళ్ళు వనమున చేగిన అంతటి మాతక కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని బంగరు నేని కాంతులు మెరయా మందస్మితముగా పద్మము మిరియా హంసతూలిక తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాతగా కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణాసుడు ప్రతిరోజు ఉదయాన్నే 3 ఆయనకి మేలుకొలుపు జరుగుతుంది. మంగళ వైద్యంతో ఆయనకి 100 మంది రాక్షస స్త్రీలు తన వెంటరాగా ఆయనకి మేలుకొలుపు జరుగుతుంది మంగళ వైద్యాలతో. తదుపరి ఆయన ఈశ్వరుడు భక్తుడు కాబట్టి అభిషేకం చేసుకొని ఆయన
రాక్షస స్త్రీలతో పాటు నల్లగా ఉండేవాడు, కాటుకొండలాగా ఉండేవాడు. తెల్లని పట్టు వస్త్రాలు ధరించి బంగారు దీపాలు, అటుపక్క ఇటుపక్క బంగారు దీపాలు ఉంటాయి. ఈ దీపాలు పెట్టుకొని వస్తూ ఉంటారు. తెల్లవారుజామునే అమ్మవారి దగ్గరికి అశోకవనికి తెల్లవారుజామునే 4:30 కల్లా అమ్మవారి దగ్గరికి వస్తారు. జానకి మార్చుకున్నావా నీ మనసు? ఎందుకంటే పాపం ప్రతిరోజు ఉదయాన్నే ఇష్టం ఉండి చేరావా ఉభయ కారణం. నువ్వు సంతోషపడతావు, నేను సంతోషపడతా. ఈ లక్షలాది మంది రాక్షస స్త్రీలు నీ కాళ్ళ